ఒక ఊరిలో ఒక యజ్ఞం జరుగుతోంది. యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు భార్య చెప్పింది, ఏమండి, నిన్న నేను పొరపాటున యజ్ఞకుండంలో తాంబూలను ఉమ్మేశాను. బహుశా అదే ఈరోజు బంగారం ముద్ద అయింది. ఇంటి యజమాని కూడా పరీక్షించేందుకు తాను యజ్ఞకుండంలో తాంబూలను ఉమ్మేశాడు. మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది. ఈ వార్త ఆ నోట ఈ నోట పాకింది. అంతే, యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞకుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క ఆర్క సోమయాజి తప్ప. యజ్ఞం పవిత్రమైంది. యజ్ఞకుండం ఇంకా పవిత్రమైంది. యజ్ఞం చేయడం నా ధర్మం, నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తి లేదు అన్నాడాయన ఖరాఖండిగా. ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క ఆర్కయి సోమయాజి తప్ప. ఆయన భార్యకు ఇది నచ్చలేదు. ఏమండి, మనము ఉమ్మేద్దాం, బంగారం పొందేద్దాం అని నచ్చజెప్పింది. ఆర్క సోమయాజి ససేమిరా అన్నాడు. చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది. ఆమెకు నచ్చజెబుతూ ఆర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్ళాడు. ఊరి పొలిమేర దాటడం లేదో ఊళ్ళో పెద్దగా గొడవలు, బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇల్లు కాలిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు, ఆర్క సోమయాజి అన్న భార్య తప్ప. అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురొచ్చాడు. ఇన్నాళ్లు నువ్వు ఉన్నావనే ఊరిని వదిలేశా. ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా నువ్వు నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్ళో ఉన్నంతసేపు ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేగానే నా పనిని నేను చేసి ధర్మహీనుల్ని ధ్వంసం చేశాను అన్నాడు కలిపురుషుడు. ధర్మం తప్పనవాడు ఎప్పుడూ విజేతే. ధర్మం ఆచరించే వారికి చిన్న ఇబ్బందులు ఎదురైనప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రాక్షసానందం పొందుతారు. కానీ చివరకు ధర్మమే గెలుస్తుంది.